అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా రైల్వే కోడూరు నడిబొడ్డున బైపాస్ నందు బస్టాండు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ జాగాను కొంతమంది యథేచ్ఛగా పట్టపగులు భూ కబ్జాకు పాల్పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారు. ఎందుకంటే ఇది సుమారు ₹1,00,00,000 విలువ చేసే భూమి. ఈ భూమికి రెక్కలు వచ్చాయి. కొంతమంది కూటమిలో ఉండే నాయకులు అని చెప్పుకునేటటువంటి కొంతమంది యథేచ్ఛగా నాయకులు అమ్ముడు పోయారో తెలియదు, అధికారులు అమ్ముడు పోయారో తెలియదు. కానీ ఇందులో కొంతమంది భాగస్వామ్యం కలుపుకునేసి దీని భూ కబ్జాకు పాల్పడ్డారు. ఇందుకు గల ఆధారాలు ఎంఆర్ఓ గారు పట్టించుకొని చొరవ తీసుకునేసి ప్రభుత్వ భూములు కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఆర్ఎస్ రోడ్ నందు ఇదే విధంగా ఒక ఫెన్సింగ్ వేశారన్నమాట. వైన్ షాప్ దగ్గరలో ఎక్సైజ్ వారికి ఉన్నటువంటి భూమిని ఫెన్సింగ్ వేసి కబ్జాకు పాల్పడ్డారు. ఇలా రైల్వే కోడూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులని ఇలా పబ్లిక్గానే భూ కబ్జాలు పాల్పడుతుంటే రైల్వే కోడూరు నాయకులు ఏం నిద్రపోతున్నారో లేక అర్థం కావడం లేదు. దయ ఉంచి మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.